నమస్తే అమ్మా నాన్న న్యూస్ కి స్వాగతం. భారతీయ పౌరులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగ భారతదేశం ఉనికిని ధృవీకరించిన ఈ రోజున 3 రంగుల జెండాను ఆవిష్కరించి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి దేశ సేవకు మనవంతు సాయం చేద్దాం. ఉన్నంతలో పేదలను అనాథలను ఆదరించి అభాగ్యులు లేని సమాజానికి కృషి చేద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రావణి శంకర్ గారు అభాగ్యుల చేతికి త్రివర్ణ పతాకం అందించి వారిలో దేశ భక్తిని నింపారు. ఈ సందర్భంగా అర్చకులు స్వతంత్ర పోరాటంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ శ్రావణి దంపతులు అనాథులు ఆశ్రమ సిబ్బంది మధ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय हिंद. వేడుకల్లో పాల్గొన్న ఆశ్రమ సిబ్బందికి భక్తులకు గట్టు శంకర్ గారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న భారతీయులంతా భారత మాతాపై భక్తితో భారత్ మాతాకి జై అంటూ తమ దేశ భక్తిని చాటుకున్నారు.